విశాఖలోని స్పా సెంటర్లు వ్యభిచార కేంద్రాలుగా వర్ధిల్లుతున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసులు మామూళ్లు తీసుకొని చూసి చూడనట్టు వదిలేస్తున్నారని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. తాజాగా 4వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధి అక్కయ్యపాలెంలో గల తంత్ర స్పా సెంటర్ మీద పోలీసులు ఇటీవల దాడులు చేసి 3 యువతులు ఒక విటుణ్ణి అదుపులోకి తీసుకున్నారు. ఈ యువతులను పెందుర్తిలో గల స్వాధార్ కేంద్రానికి తరలించారు. విజిటింగ్ వీసాల మీద వస్తున్న కొన్ని దేశాల యువతలు స్పా సెంటర్లలో నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగాలు చేస్తున్నా సరే పోలీసులు తనిఖీలు చేసిన దాఖలాలు లేనే లేవు. ఆయా స్పా కేంద్రాల పరిధికి సంబంధించి స్థానిక పోలీసులు ముందుగా దాడుల సమాచారం లీక్ చేస్తున్న విషయాన్ని విశాఖ నగర్ పోలీస్ కమిషనర్ శంఖభ్రత బాగ్చి దృష్టికి తీసుకురాగా టాస్క్ ఫోర్స్ ద్వారా నిఘా ఉంచి దాడులు చేస్తామని స్పష్టం చేశారు. ఫోర్త్ టౌన్ పరిధిలో గల స్పా సెంటర్ల మీద నిఘా ఉంచామని సిఐ సత్యనారాయణ తెలిపారు. సార్ ప్రభుత్వం ఐటీ హబ్ అని విశాఖపట్నం ఉంటుంది సార్, కానీ స్పా హబ్గా మారిపోయింది సార్ వైజాగ్. ఇప్పుడు స్పాలో చాలాసార్లు మేము రేడ్ చేసాము, క్రాస్ మెసేజింగ్ చేస్తూ ఉంటే మేము పట్టుకున్నాము, మేము కేసు కూడా పెట్టాము. మేము ఇలాగే దారులు కంటిన్యూ చేస్తాము. ఆ స్పా హబ్గా ఒకవేళ మారిపోయి ఉంటే అక్కడ కూడా ఎలా మార్పు తేవాలి మాకు తెలుసు. త్వరలో మీరు ఫలితం చూస్తారు. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొంతమంది కానిస్టేబుల్ స్పాతో కొంతమంది అటాచ్మెంట్ ఉన్నారు సార్. ఏమైనా రైడింగ్కి వెళ్ళినప్పుడు ముందుగా వీళ్ళకి సమాచారం ఇవ్వడంతో ముందే క్లోజ్ చేస్తున్నారు సార్. అందుకే మేము ఇప్పుడు మా టాస్క్ ఫోర్స్ ద్వారా రేడ్ జరుపుతున్నాం. లోకల్ పోలీస్కి చెప్పడం లేదు, లోకల్ పోలీస్కి తెలియజేయడం లేదు. పూర్తిగా ఇండిపెండెంట్గా టాస్క్ ఫోర్స్ని పంపిస్తున్నాం. ఫ్యూచర్లో కూడా టాస్క్ ఫోర్స్ ద్వారా దాడులు జరిపి ఎక్కడ ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరగనీయకుండా చేస్తాం. నేను 4th టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్గా డిసెంబర్ 22 ఛార్జ్ తీసుకున్నాను. అప్పటి నుంచి సిపి గారు ఉత్తర్వుల ప్రకారం ప్రతిదీ తూచా తప్పకుండా తప్పనిసరిగా అమలు పరుస్తున్నాను. దాంట్లో భాగంగా 2 రోజుల క్రితము మాకు వచ్చిన ఖచ్చితమైన సమాచారం మేరకు తంత్ర స్పా మీద రైడ్ చేయడం జరిగింది. రైడ్ చేసిన తర్వాత ఒక 3 లేడీసు పట్టుకున్నాము. వాళ్ళ అడ్రస్ వెరిఫై చేయగా వెస్ట్ బెంగాల్ చెందిన 2 లేడీసు ప్లస్ విశాఖపట్నం లోకల్ సిటీ సంబంధించిన ఒక లేడీకి గుర్తించడం జరిగింది. వాళ్ళ దగ్గర ప్రాపర్గా అడ్రస్ని తీసుకొని ఒక సదన్కి విత్ ఎస్కార్ట్ ఇచ్చి పంపించడం జరిగింది. ఎవరైతే ఆర్గనైజరు ఎవరైతే ఉన్నారో విటుడు వాళ్ళ మీద ప్రాపర్గా కేసు రిజిస్టర్ చేసి వాళ్ళని రిమాండ్ తరలించడం జరిగింది. ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఆ ప్రాపర్టీ ఎవరిది ప్లస్ ఎప్పుడు లీజు తీసుకున్నారు అవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్లో తీసుకురావడం జరుగుతుంది. ప్లస్ అదే కాకుండా మా 4th టౌన్ పోలీస్ స్టేషన్లో సుమారుగా ఒక 6 వరకు స్పా సెంటర్లు ఉన్నాయి. దాని మీద కూడా కంటిన్యూగా నిఘా పెట్టి ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యక్రమాలు కానీ అసాంఘిక కార్యక్రమాలు కానీ పాల్పడినట్లయితే మా దృష్టికి వస్తే చట్టపరంగా వాళ్ళ మీద తప్పనిసరిగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సార్ సిటీలో కొన్ని థాయిలాండ్ స్పా సెంటర్లను రన్ చేస్తున్నారు. థాయిలాండ్ అమ్మాయిలు విజిటింగ్ వీసాల మీద ఇండియా వస్తున్నారు. విజిటింగ్ వీసాల మీద వచ్చిన వాళ్ళ టైం అయిపోయాక ఇండియాని వదిలి వెళ్ళిపోతారు. కానీ వాళ్ళు స్పా సెంటర్లో నిబంధనలకు విరుద్ధంగా జాబ్ చేస్తారు. వాళ్ళ మీద ఆ వీసా తనిఖీలు అనేది ఎవరు చేస్తారు? తప్పనిసరిగా మా దగ్గర ఏదైతే సుమారుగా 6 స్పా సెంటర్లు ఉన్నాయో రెగ్యులర్గా మేము చెక్ చేస్తాము. తనిఖీ చేసినప్పుడు ఎవరైనా ఫారినర్స్ ఉంటే వాళ్ళ దగ్గర ఏదైతే విజిటింగ్ వీసాతో వస్తే పర్మిట్ ఉందా లేదా, ఒకరు ఉంటే ఇక్కడికి ఎవరు వచ్చారు, ఎవరు తీసుకొచ్చారు, వాళ్ళ మీద డీటెయిల్గా ఎంక్వైరీ చేసి ఏమైనా డౌట్ అనిపిస్తే డెఫినెట్లీగా విత్ వాళ్ళకి సదన్కి హ్యాండ్ ఓవర్ చేస్తూ వాళ్ళు తీసుకొచ్చిన వ్యక్తుల మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.